యోహాను ఏమంటాడంటే, యోహాను 1వ అధ్యాయంలో అంతా ఉంటుందండి. అమ్మా చాలమ్మా, లోక పాపమును మోసుకుని పోయే గొర్రె పిల్ల, మహాగణుడు మహోన్నతుడు ఉన్నత స్థలంలో నివసించువాడు గొర్రెగా మారాడు. ఆమె ఆయన సింహమై ఉన్నాడు. దేవుడు మహిమకలుగును. ఆయన రూపమును మార్చుకుని వచ్చి ఉన్నాడు. ఆయన గొర్రెగా వచ్చాడు, నిస్సహాయుడుగా వచ్చాడు. ఆయన మీద ఉమ్మేస్తున్నారు, ఆయన కొరడలతో కొడుతున్నారు, ఆయన దూషిస్తున్నారు, ఆయన హేళన చేస్తున్నారు. నిస్సహాయుడుగా ఉన్నాడు, ఏమి చేయనివాడిగా ఉన్నాడు. ఆయనకి మేకులు గుచ్చుతున్నారు, ముళ్ళు గుచ్చుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు. ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు. ఆయన దీనత్వమును కలిగి ఉన్నాడు. ఆయన ఒక గొర్రెగా మారిపోయి ఉన్నాడు. అసలు గొర్రె అయి ఉన్నాడు. ఆమె ఎప్పుడైతే ఈ గొర్రె బాప్తిస్మము తీసుకుని పైకి వచ్చిందో ఆకాశము తెరవబడి ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ పావురాయి వచ్చి ఎవరి మీద వాలింది?